హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇట్లా స్టార్ నెక్ పెట్టి బ్యాక్ నెక్ అయితే కుట్టాను ఫ్రెండ్స్. నెక్ అయితే చూపించలేదు కానీ కోమ్డీ హ్యాండ్స్ మీకు కటింగ్ ఎలా స్టిచ్చింగ్ ఎలా చూపిస్తాను. ఇలా అయితే వచ్చేసింది. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక బటన్ అయితే పెట్టాను అనమాట. ఇలా చిన్న పఫ్ వచ్చేస్తుంది చూడండి. ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా నేనైతే ఒక హ్యాండ్కి అయితే చూపిస్తున్నా, ఎందుకంటే ఇవి ఎక్కువ లెంత్ పెట్టి కట్ చేస్తున్నానండి. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా మీకు కూడా. అంటే ఇక్కడ నేను వచ్చేసి లెంత్ వచ్చేసి ఒక 8 ఇంచెస్ తీసుకున్నా, అంటే ఖర్చుతో సహా 8 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు మన కుట్టేలోపు 7 ఇంచెస్ వచ్చేస్తుంది. లెంత్ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా సమానంగా ఉన్నాయా లేదా, నాకైతే రెండు అంచులు ఉన్నాయి కాబట్టి సమానంగా వచ్చేసింది. నేను ఎందుకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయలేదన్నమాట. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే తీసేసుకున్నా. ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి మనము. ఈ కోమ్డీ హ్యాండ్స్కి ఇలానే వచ్చేస్తుంది. లెంత్ మాత్రం మన ఇష్టం అన్నమాట. ఇంకా క్లాత్ను బట్టి మనం లెంత్ పెట్టుకోవాల్సింది ఉంటుంది. నేనైతే 7 ఇంచెస్ వచ్చే వరకు పెట్టాను. కొంతమంది 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు పెట్టేసుకుంటారు హ్యాండ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్ మనం ఎలా గీసేసుకుంటామో అలా గీసేసుకోవాలి. ఇలా నాకైతే బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, 10 ఇంచ్ వచ్చేస్తుంది. ఒకటి మైనస్ చేసేసుకుంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది కదా. ఈ 9 ఇంచెస్ ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు ఖర్చు వచ్చేసింది అనమాట. ఖర్చుతో సహా 9 ఇంచెస్. ఇప్పుడు నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ లెంత్ అంటే 10 ఇంచెస్ లేదు కాబట్టి 3.5 తీసుకోవాల్సింది ఉంటుంది. హ్యాండ్ లెంత్ను బట్టి కూడా డౌన్ కూడా మారుతూ ఉంటుంది. నేనైతే 3.5 అయితే తీసేసుకున్నాను అనమాట. ఇలా బాక్స్ లాగా గీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము. 3.5కు మార్కింగ్ వేసుకున్నాం కదా హ్యాండ్ డౌను. అది ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత 8 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ వచ్చింది. ఇలా చెక్ చేసుకున్నా మనకు 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంటుంది కదా, కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ ఖర్చు కోసము ఇలా 2 ఇంచెస్ మనం తీసుకుంటాం కదా. ఈ 2 ఇంచెస్ ఇలా వేసేసుకుండే ముందు ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకుందాము. అంటే స్ట్రైట్గా గీసుకోండి. ఫస్ట్ బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితేను. ఇలా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఎంత ఉంటే అంత ఫోల్డింగ్ చేసేసుకొని సగానికి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఎంత ఉంటే అంత సగానికి ఫోల్డ్ చేయండి. అది కరువుకి మనము డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా తీయాలన్నమాట కరువు. ఇక్కడి నుంచి ఇలా తీసేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని ఒక 2 ఇంచ్ ఖర్చు కోసం డ్రా చేసుకొని ఇలా లైన్ యాడ్ చేసేసుకోవాలి దీనికి. ఈ లైన్కి ఇలా ఖర్చు కోసం. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు కోసము హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఉందన్నమాట నాకు. ఇలా చూడండి, టేప్తో కొలిచినప్పుడు 6 ఇంచులకు ఒక 2 లైన్స్ తక్కువ ఉందన్నమాట. 5.75 అంటే 75 వచ్చేస్తుంది. ఇలా మీకు ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ మనం కర్వ్ తీసుకోవాలి కదా. ఈ ఇక్కడి నుంచి కింది నుంచి ఇలా కర్వ్ మనం స్ట్రైట్గా గీసాం కదా, ఆ లైన్ కర్వ్ ఇలాగా తీసేసుకోండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసింది. ఇలా ఇప్పుడు ఈ 1.5 విడ్త్ వచ్చేసి మనము పఫ్ కిందకి యూజ్ చేసుకుంటాం. కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఇది హ్యాండ్ వచ్చేసింది కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను ఎక్కువ లెంత్ తీసుకున్న ఒక హ్యాండ్కి, ఎందుకంటే మనకు ఇక్కడ ప్యాచ్ లేకుండా ఉంటుంది కదా, అందుకనేసి ఇక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కట్స్ పెట్టేసుకోండి.
ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు మిడిల్ పాయింట్ ఫిట్టింగ్ దగ్గర అంతా కట్స్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా 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 ఉంది కదా, దీన్ని మనము కర్వ్ కూడా తీసేసుకుందాం, అంటే ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే నేను కట్ చేయను అంటే మీకైతే చూపిస్తున్నా. ఇది మిడిల్ పాయింట్ వచ్చేసింది. మిడిల్ పాయింట్ నుంచి 1 నుంచి తీసుకుంటాం కదా మనము, యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ హ్యాండ్కి ఎలాగ ఉంటుందో సేమ్ అంతే. ఇక్కడ నుంచి ఎంత 7 ఇంచ్ ఉంది అనుకోండి, 3.5 వస్తుంది కదా మిడిల్కి. ఈ మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకుంటే మనకి హ్యాండ్ లోతు వచ్చేస్తుంది, ముడతలు రాకుండా. ఓకేనా, నేనైతే ఇప్పుడు కట్ చేస్తాను. రెండు క్లాత్ పెట్టేసినప్పుడు ఆ 2 యాడ్ చేసి నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఒకటే హ్యాండ్ కదా, అందుకని కట్ చేస్తలేను అనమాట. ఇలా వచ్చేస్తుంది చూడండి, ఇలా లోతు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ తీసేసుకొని, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ ఖర్చు మనం పెట్టుకున్నాం కాబట్టి మిడిల్ అటు ఇటు 1.5 విడ్త్కి ఇలా వచ్చేసింది కదా. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దీనికి యాడ్ చేసుకున్నా నేను. అంటే క్లాత్ సరిపోదు కదా మనకు, ఈ బార్డర్ కొంచెం వచ్చింది, అటు ఇటు క్లాత్ నేను యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టేసుకొని పల్టాయించేసుకోవాలన్నమాట, అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ సమానంగా రావాలంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ బార్డర్ ఆ బార్డర్ సమానంగా ఉండేటట్టు పెట్టి ఒక మిడిల్ టక్స్ ఇచ్చుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు బార్డర్ అటు అంటే ఫ్రంట్ ఎక్కువ అట్లా తక్కువ రాకుండా సమానంగా వచ్చేస్తుంది హ్యాండ్కి. ఇలా ఒక పాదం ఇంచు ఖర్చు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. బిగినర్స్కి కూడా స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు ఇలా పాదం ఇంచు ఖర్చుతోటి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 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 కట్ చేసాం కదా, చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇలా తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేయండి. ఖర్చు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి, అంటే లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేస్తే మనకు ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది, ప్లస్ ఊడకుండా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసామనుకోండి, ఇలా వేసేసేయాలి టాప్ స్టిచ్. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇంకొక పావు ఇంచు నేను ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా, ఎందుకంటే లైనింగ్ మనకు ఇలా మడతలు రాకుండా ఉంటుందన్నమాట కింద. ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసేసుకోవాలి మనము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలన్నమాట, మెయిన్ క్లాత్ని. ఇలా అంతా సర్దుకుంటూ, అంటే అక్కడక్కడ లూజ్ ఉంటుంది, మళ్ళీ మడత వచ్చేస్తుంది అండి పైన, అందుకనేసి మొత్తం హ్యాండ్ తోటి సర్దుకుంటూ ఇలా కుట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ 1.5 ఇంచు మిడిల్ ఇవి ఒక మార్కింగ్ లాగా వేసేసుకోండి, అంటే బయట సైడ్ కూడా వేసేసుకోండి పైన. ఇలా వేసేసుకుంటే మనము పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి మిడిల్ నుంచి ఒక 2.5 ఇలా మిడిల్కి ఒక లైన్ వేసేసుకోండి, అంటే 1.5 ఇటు 1.5 అటు వచ్చేస్తుంది. దాన్ని ఒక సైడ్ 1.5ది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి 2.5 లెంత్ పెట్టుకున్నాము, అక్కడికి స్టిచ్ చేసేయండి. ఈ 2.5 దగ్గరికి ఇలా స్టిచ్ చేసి నిడిల్ కిందికి పెట్టేసి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇటు సైడు 1.5 విడ్త్ ఉంటుంది కదా, ఆ 1.5 విడ్త్ను ఇలా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో దాని దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి.
ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దానమ్మటి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా కొంచెం రబ్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, ఇప్పుడు చూడండి ఇలా మిడిల్ వచ్చేస్తుంది. దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. నేనైతే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇలా చూడండి, మన కట్స్ ఎక్కడికైతే పెట్టుకున్నామా అక్కడికి, ఆ కట్స్ నుంచి అటు ఒక 2 కుచ్చులు, ఇటు 2 కుచ్చులు వచ్చేస్తాయి. అంతకన్నా ఎక్కువేం రావండి. అటు సైడ్ 2, ఇటు సైడ్ 2, మిడిల్ పాయింట్ వదిలేసి అలా ఆపోజిట్ పెట్టేసుకోండి. అవేమో ఇటు సైడ్ పెట్టేసాము, దానికి ఎదురుగా ఇవి అటు 2, ఇటు 2 వచ్చాయి కదా, ఇలా స్టిచ్ చేసేసేయండి. సింపుల్గా ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు బాగా లుక్ అయితే మంచిగా ఉంటుందండి. ఇలా వచ్చేసింది కదా. మిడిల్ పాయింట్ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు మనము ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్ మనం యాడ్ చేసుకునేది ఉంటుంది. నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను బ్లౌజు. ఈ షోల్డర్ దగ్గర మిడిల్ ఉంటుంది కదా, మనం ఈ షోల్డర్ మిడిల్, ఈ హ్యాండ్ మిడిల్ ఒక దగ్గర పెట్టేసి, ఇది మనం ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్ లోతు ఈ ఫ్రంట్ పార్ట్ ఒక సైడే ఉండాలి. లేకపోతే కన్ఫ్యూజ్లో కుట్టేసామనుకోండి, ఈ ఫ్రంట్ లోతు బ్యాక్ సైడ్ వచ్చేసి అలా వచ్చేస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా మనం చూసుకున్న తర్వాత హ్యాండ్ పెట్టి స్టిచ్ చేసేయండి. ఓకేనా. ఇలా షోల్డర్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒకటి. మళ్ళీ మిడిల్లో నుంచి అటు సైడ్ స్టిచ్ చేసి ఇలా. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను, ఉంటుంది కూడా. ఓకేనా. ఇలా మళ్ళీ మిడిల్ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ సపోర్ట్ వలన ఇంత దూరం అయితే నేను రాగలిగాను. ఇంకా సపోర్ట్ అయితే ఉండాలి, మీ సపోర్ట్. ఓకేనా. కొత్త వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా కుట్టాం కదా, ఇది మళ్ళీ లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, చూపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక స్టోన్ లాగా పెట్టేశాను మిడిల్. ఇలా పెట్టేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా చిన్న పఫ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ కూడా ఇలా డిజైన్ పెట్టి కుట్టాను. అయితే నేను వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కట్ వర్క్ బ్లౌజులు చాలా కుడతాను ఇదే కలర్లో, అందుకనేసి నేను చూపించలేదు. హ్యాండ్ వర్క్ అయితే ఇది కోమిడీ హ్యాండ్స్ అంటారనమాట. ఇలా పెట్టేసుకుంటే స్టోను మనకు ఇలా చిన్న పఫ్ సింపుల్గా పెట్టాలనుకునే వారికి ఈ హ్యాండ్ అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫింగర్స్ తోటి డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫిట్టింగ్ అయితే చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది మనము ఫిట్టింగు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను స్టిచ్ చేశాను చూడండి. ఈ మిడిల్లో ఇలా స్టిచ్ చేసుకోవాలను, అటు ఇటు రాకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు బ్లౌజు. ఇలా వచ్చేసింది. ఓకేనా. నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఇలా కుట్టాను. ఇలా అయితే ఇది లెంత్ హ్యాండ్ కాదండి, ఇలా మీడియం వచ్చేస్తుంది అనమాట. షార్ట్ హ్యాండ్ కూడా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.